శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమ. అడవికి రాజు, ప్రభువు, సింహము. దానికి మృగరాజు అని పేరు. దానికి ఆకలి వేసినప్పుడు నీచమైన క్షుద్రమైన జంతువులను వేటాడదు. చిన్నయ్య సూరి ఏమంటాడంటే, సింహపు కొదమయు నిజకర నఖర విదారిత హస్తి మస్త మస్తిష్కముంగోరుగాని క్షుద్ర జంతువుల వేటాడునే అంటాడు. చిన్న సింహం పిల్ల కూడా తన స్వయంగా తన గోళ్లతో చీల్చబడినటువంటి ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి దాని మెదడును మాత్రమే తిని మిగతా భాగాన్ని వదిలిపెడుతుంది, కానీ చిన్న చిన్న జంతువుల జోలికి వెళ్ళదు అని చెప్పినట్టుగా అభిమానవంతులు కూడా ఎటువంటి సమస్య వచ్చినా, క్లిష్ట సమస్య వచ్చినా తమ అభిమానాన్ని చంపుకొని నీచానికి, తక్కువతనానికి దిగజారిపోరు. ఏ విధంగా అంటే, కుసుమస్తబకస్యేన ద్వయీ వృత్తి మనస్వినః మూర్ధ్నివా సర్వలోకస్య శీర్యతే వన ఏవవా. ఇప్పుడు పుష్పముల యొక్క గుచ్ఛం ఎట్లా ఉంటుంది అంటే, అవి ఉంటేనేమో వ్యక్తుల యొక్క లేక దేవుడి యొక్క పాదాల దగ్గర, వ్యక్తుల యొక్క శిరస్సుల మీద ధరింపబడి ఉంటాయి. లేకపోతే అలాగే చెట్టుపైన ఉండి ఎండిపోయి వాడిపోయి రాలిపోతాయి తప్ప అవి నీచత్వాన్ని పొందవు. ఆ రకంగానే అభిమానవంతులు కూడా తక్కువతనానికి లొంగిపోరు, అల్పత్వానికి లోబడరు. ఇక తావదాశ్రయతే లక్ష్మ్య తావదస్య స్థిరం యశః పురుషస్తావదేవాహి దేవాసౌ యావన్మానాత్ నహీయతే. అభిమానము కలిగిన వారిని లక్ష్మీదేవి ఆశ్రయించుకొని ఉంటుంది, అతనిని కీర్తి వరిస్తుంది, అతడు గొప్ప పురుషుడు అని కీర్తింపబడతాడు. అభిమానము లేకపోతే ఏమీ అతని వల్ల సాధ్యం కాదు. అట్లాగే మనస్వీ మ్రియతే కామం కార్పణ్యతు నగచ్చతి అనిర్వాణమాయాతి అపి నిర్వాణమాయాతి నానలో యాతి శీతతాం. ఎట్లా అంటే, అభిమానవంతుడు కోరికలను అణిచివేసుకుంటాడు కానీ దీనావస్థను పొందడు. ఏ విధముగా నిప్పు ఆరిపోతున్నప్పటికీ తొందరగా చల్లదనమును పొందదో, అట్లే అభిమానము కలవారు కూడా తమ గొప్పతనాన్ని తగ్గించుకోవటానికి ఏమాత్రం ఆలోచన చేయరు, సిద్ధపడరు. కనుక అభిమానవంతుల యొక్క లక్షణము, గొప్పవారి యొక్క లక్షణము ఎంతో ఉన్నతంగా ఉంటుంది. వారు నీచత్వానికి దిగజారిపోరు అని తాత్పర్యము. లోకాః సమస్తాః సుఖినో భవంతు.